దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం లోకాసువార్త 8 మిమ్మును బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్న సమయమందు యేసుక్రీస్తు వారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని తండ్రిని వేడుకొన్నారు. అలాగే స్తెఫనును రాళ్ళు రువ్వి చంపుతున్నప్పుడు తండ్రి వీరి మీద ఏ పాపము మోపవద్దని వారి నిమిత్తము తండ్రిని వేడుకొన్నారు. ఇక్కడ వీరిని చంపుతున్నప్పటికీ కూడా వీరు వారిని క్షమించమని తండ్రికి ఎంతగానో ప్రార్థించారు. వారిని బాధిస్తూ వారిని చంపుతున్నటువంటి వారి నిమిత్తం. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అలాగే ఈ దినాన ప్రభుని వెంబడిస్తూ ఉన్నాము, ఆయన ప్రజలుగా ఉన్నాము. ఈ యొక్క మాదిరిని మన యొక్క జీవితాల్లో మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితాల్లో కూడా శత్రువులు, అలాగే శపించేవారు, ద్వేషించేవారు, బాధించేవారు ఉంటూనే ఉంటారు. అయితే మన శత్రువులని మనం ప్రేమించాలని, ద్వేషించే వారికి మనము మేలు చేయాలని, అలాగే శపిస్తున్నటువంటి వారిని దీవించాలని, బాధపట్టే వారి కొరకు మనం వారి నిమిత్తం ప్రార్థించాలని ప్రభు మనకి సెలవిచ్చారు. కనుక ఈ విషయాలని మనము దృష్టిలో పెట్టుకొని ప్రభు యొక్క మాట ప్రకారం మనము చేయవారిగా ఉన్నప్పుడే కదా ఈ లోకమందు దేవుని యొక్క నామము ఎంతో గొప్పగా గణపరచబడుతుంది. మరి ఇలాంటి మాటలు, ఇలాంటి దేవుని యొక్క విషయాలని గైకొనడానికి కొందరికి ఇష్టం ఉండదు. దేవుని ప్రజలుగా ఉన్నప్పటికీ వారు నన్ను చాలా బాధ పెట్టారు, వారిని నేను ఎలా క్షమించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యంలో దేవుడు మనకి సెలవిస్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువులను మీరు ప్రేమించండి. అంటే దేవుని యొక్క మాటని మనం తప్పకుండా నెరవేర్చాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. కనుక మనకి దేవుని యొక్క మాటలు నచ్చవు. కొన్నిసార్లు దేవుడు చెప్పినటువంటి విషయాలు కొన్ని మనము చెయ్యలేము. అవి మనకి ఎంత మాత్రం కూడా చేయడానికి ఇష్టం ఉండదు. కానీ తప్పనిసరిగా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో, దేవుని యొక్క వాక్య విషయంలో ఖచ్చితంగా దేవుడు ఏదైతే మనల్ని చేయమని సెలవిచ్చారో దాని ప్రకారము మనము చేయవలసిందే. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యే మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలను ఇప్పుడే మీరు తొలగించి వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. కుటుంబంలో ప్రేమ, ఐక్యత, ఏక మనస్సు, సమాధానం దయచేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతానం అనుగ్రహించండి. అలాగే ప్రభువా నా తండ్రి, ఉద్యోగాలు, చదువుల్లో, వ్యాపారాల్లో, వారి పనిపాట్లు, వారి సమస్త విషయాల్లో మీ సహాయము, మీ యొక్క ఆశీర్వాదం వారికి దయచేయండి. ఈ దినమంతా కూడా వారికి తోడుగుండండి. కీడు శోధనాపాలను తప్పించండి. దుష్టుల్ని, దుర్మార్గులను మార్చండి. అయ్యా, లోకంలో ఉన్న పాపం, శాపం అంతా కూడా క్షమించి అందరినీ కూడా రక్షించండి. అయ్యా తండ్రి, దినమంతా ఇదిగోని బిడ్డలు పోషించి కాచి కాపాడి దీవించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.